హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. దురంధర్ మూవీ బాలీవుడ్ని కుదిపేస్తుంది. అసలు దురంధర్ మూవీలో ఏం జరుగుతుంది, అసలు సినిమా యొక్క సారాంశం ఏంటి, ఆ మూవీ చూడొచ్చా, చూస్తే అసలు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అనే దానిపైన ప్రముఖ మూవీ ఆర్టిస్టులు, పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు అయితే ట్వీట్లపైన ట్వీట్స్ చేస్తున్నారు. ఈ విషయం పైన, ఈ మూవీ పైన మాట్లాడడానికి మన ముందున్నారు దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అన్న. నమస్తే. అసలు దురంధర్ మూవీ చూడొచ్చా, చూడొద్దా అన్న? ఏ సినిమా అయినా సరే నేనైతే చూడవనే చెప్తా. ఏ సినిమా అయినా సరే అంటే బాగుంటే, నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు. సినిమాలు తీసేదే ఒక వ్యాపారం కోసం. పరిశ్రమ బతకాలి, ఇండస్ట్రీలో బోల్డ్ అంతమందికి పని దొరకాలి అంటే బోల్డ్ అన్ని సినిమాలు రావాలి, అందరూ అన్ని సినిమాలు చూడాలి, ఏదో ఒక విషయాన్ని తెలుసుకోవాలి. నేనైతే అన్ని చూడమనే చెప్తా. అలాగే దురంధర్ సినిమాని చూడొద్దు అనడానికి నాకు అక్కడ ఏమో ఆప్షన్స్ కనబడలా. ఎందుకంటే నువ్వు ఓ కులం గురించి ప్రస్తావన తీసుకొచ్చావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఆ సినిమాని నేను ఏమన్నా అభ్యంతరం చెప్పొచ్చు. ఓ మతం గురించి అందులో ప్రస్తావించాను, మంచో చెడో మాట్లాడొద్దు, వ్యతిరేకించవచ్చు. ఓ ప్రాంతం గురించి చర్చించావు, మంచో చెడో, నో వి షుడ్ నాట్ స్పీక్. అలాంటివి మేము కొంచెం వ్యతిరేకం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వచ్చిన రవితేజ సినిమా ఏంటది, మాస్ జాతర, దాంట్లో ఏం చూపించా, ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో శీలవతి అనే గంజాయి దొరుకుతుంది అని చెప్పావు. ఆ ఏరియా వాళ్ళందరూ ఇలా ఉంటారు. ఘాటీలో కూడా అంతే. అంటే ఆ ప్రాంతంలోకి తీసుకెళ్ళడం వేరు, అక్కడ ఇదే జరుగుద్ది, వాళ్ళందరూ ఇదే చేస్తారు అని ప్రపంచానికి చెబితే వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది కదా. అంటే మొత్తం ఇప్పుడు 2 రాష్ట్రాలకి సప్లై చేసేది వీళ్ళే, సాగు చేసేది వీళ్ళే, వీళ్ళందరూ సర్వనాశనం అవడానికి ఆ ప్రాంతమే కారణం అని చెప్పకూడదు. ఇంకోలా చెప్పొచ్చు దాన్ని, అంటే దాన్ని నీతిలా కూడా చెప్పొచ్చు. కానీ అట్లా అట్లా పాయింట్అవుట్ చేయకూడదు. అది నాకు నచ్చదు. సో ఇప్పుడు పోనీ మతం, వాట్ ఎవర్, ఒక మతం మీదే మొత్తం అంతా తిరగొద్దు. ఒరే మన కులం అంటే ఇది అని చెప్పొద్దు. ఇట్లాంటివన్నీ కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూస్. సో వాటికి నేను ఎప్పుడు వ్యతిరేకమే. కాకపోతే సినిమాలు మాత్రం నేను చూడమనే చెప్తాను. బికాస్ అది వేరే యాంగిల్. ఇవి డైరెక్టర్స్కి నాకు ఇట్లాంటి అభ్యంతరం ఉంటే మనం రేటింగ్ తగ్గిస్తాం, కానీ సినిమాలు మాత్రం చూడమనే చెప్తాం. లైక్ ఆ మూవీలో ఏముందంటే ఒక స్పై, అవును, ఒక స్పై పాకిస్తాన్కి వెళ్ళి, అవును, అమ్మాయిలతో బిగ్నీలతో డాన్స్ చేస్తాడు, లేదు ఫుడ్ దొరకకపోతే భిక్షమెత్తి కూడా తింటాడు. అంటే ఒక స్పై పొజిషన్ ఇట్లుంది అన్నట్టు ఒక మెసేజ్ ఇవ్వడానికి మూవీ. లేదు, యాక్చువల్గా ఈ స్పై ఎవరు అంటే ఒక హత్యా నేరం మోపబడిన ఖైదీనే ఎంచుకొని వాళ్ళు స్పై ఆపరేషన్కి పంపించారు. ఓకే. సో అతని క్యారెక్టర్ అంటే ఇప్పుడు అతనేం రా ఏజెంట్ లాగా అక్కడికి వెళ్ళాలా, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పై. రా ఏజెంట్లో వెళ్తే దొరికిపోతాడనే ఒక ఖైదీనే పంపాడు ఎక్కడ దొరకడలే అని. ఓకే. అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న ఒక మెయిన్ మన అక్షయ్ ఖన్నా పోషించిన పాత్ర, అది నిజంగా అక్కడ జరిగిన ప్రాంతం. ఇప్పుడు మన కరాచీ నుంచి కొంచెం మారుమూలలో లియారీ అనే ఒక ప్రాంతం ఉంటే, వెనుకబడిన ప్రాంతం, మాస్. ఒక ఆయన ఎప్పటి నుంచో గంజాయి అమ్ముకునేవాడు. ఆడి కొడుకుడు వాళ్ళకి తయారయ్యాడు, చదువులే సంధి లేదు, క్రిమినల్. 13 yearsలోనే ఒక మర్డర్ చేశాడు. ఓకే. 15 years తల్లినే చంపాడు. తల్లినే ఎందుకు నా తల్లిని చంపాడంటే, ఏమో మా తల్లి వేరే వాళ్ళకి ఇన్ఫార్మర్ అని నాకు డౌట్ వచ్చిందని. అట్లాంటోడు ఒక పిచ్చి టీం వేసుకొని చిల్లర తిరుగుతూ ఉంటారు కదా వీళ్ళు, తెలిసిందే కదా, గంజాయి కొడతా తిరుగుతా. 20 yearsకి ఎవడో రౌడీ మూకల్ దాంట్లో చేరాడు. వాడికి మంచి రైట్ హ్యాండ్ లాగా. వాడు అరే వీళ్ళు దండ్రా అంటే వీడు వెళ్ళి 4 దండ వచ్చేవాడు. ఆ తన్నురా అని చెప్పేవాడు చచ్చిపోతే ఆ పొజిషన్ వీడికి వచ్చింది. ఇప్పుడు గంగూబాయి కతియావాడిలో షీలా పిన్ని చచ్చిపోతే గంగూబాయి ఇది హెడ్ అయినట్లుగా ఇక్కడ వాడు ఒక మెయిన్ హెడ్ చనిపోతే గ్యాంగ్ లీడర్ వీడి హెడ్ అయ్యాడు. హెడ్ అయిన తర్వాత వీడికి ఏంటంటే కొంచెం తెలివితేటలు ఎక్కువ. అప్పట్లో బుట్టోతో వాళ్ళతో వీళ్ళతో అందరితో ఫోటోలు దిగాడు. పెద్ద పెద్ద స్టార్లు, మినిస్టర్లు వాళ్ళందరితో ఫోటోలు దిగాడు. పుష్పాడికి ఇవ్వలేదులే మనోడు ముఖ్యమంత్రి, కానీ వీడికి ఇచ్చాడు అందరు పాకిస్తాన్లో. ఆ ఫోటోలు చూసి అందరూ వీడిని మనం అందుకోగలమా, వీడిని పట్టుకోగలమా, వీడిని రీచ్ అవ్వగలమా, అట్లా సాగిన తర్వాత ఒకనొక టైంలో ఆడ పెద్ద గ్యాంగ్స్టర్ అయినప్పుడు ఎన్కౌంటర్లో చంపేశారు వాడిని. అది ఒరిజినల్ స్టోరీ.
కానీ వాడి వల్ల ప్రమాదం ఏంటంటే మన దేశానికి ప్రమాదం. ఉగ్రదాడులు ఇలాంటివన్నీ చేసేవాడు. వాడి ప్లాన్లు ఏంటని కనుక్కోవడానికి ఒక స్పై వెళ్ళాడు ఓకే యాక్చువల్గా చెప్పాలి అంటే. అండ్ ఎక్కువగా ఇలాంటి సినిమాలలో ఇండియా పాకిస్తాన్ అనే ప్రస్తావన వచ్చిన ప్రతి సినిమాలు ఇంతకుముందు గతంతో పోలిస్తే మత ప్రస్తావన ఉండేది ఎక్కువగా. ఇక్కడ అది లేదు, మతాన్ని ఎక్కడ టచ్ చేయాల. నెక్స్ట్ ఇట్లాంటి స్పై ఆపరేషన్లు చేస్తే రా ఏజెంట్లు అని చెప్పేసి యశ్రాజ్ స్పై యూనివర్సే ఉందిగా. పఠాన్ 2, మొన్న వచ్చిన వార్ 2, రేపు రాబోతున్న ఆల్ఫా, ఇదంతా యశ్రాజ్ స్పై యూనివర్స్. ఓకే సో ఇట్లాంటి సినిమాలు చూస్తారా చూడరా. ఈ స్పై యూనివర్స్ ఏంటంటే మితిమీరిన అతి విన్యాసాలు. ఇక్కడ ఈ హెలికాప్టర్ నుంచి ఆ హెలికాప్టర్ దూడిని తలని గాల్లోనే నరికేయడం ఇలాంటి విన్యాసాలు చేస్తారు. అది కూడా నచ్చిందిలే జనాలకి ఒక పందాలు. ఈ టైప్ సినిమాలు వచ్చేసరికి ఇప్పుడు ఇది హిట్ అయింది. గతంలో కబీర్ దాస్ సినిమా ఇక్కడ అర్జున్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. యానిమల్ సినిమా వచ్చినప్పుడు కూడా ఇలాంటివే వచ్చాయి. కానీ సందీప్ వంగ సినిమా హిట్ కొట్టి సమాధానం చెప్పాడు. అవును. దురందర్ ఇప్పుడు హృతిక్ రోషన్ ఏమన్నాడు? హృతిక్ రోషన్ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు మాట్లాడితే స్పై మూవీస్ చేసావు కదా, మాట్లాడొద్దు. వీళ్ళు చేసిన ప్రతి స్పై మూవీలో పాకిస్తాన్ వాళ్ళని చాలా పవర్ఫుల్ గా చూపించారు. అవును అలా చూపించద్దు కదా. ఇది మళ్ళీ ఇంకోటి వాడు ఇప్పుడు దాంట్లో విలన్ ఎవరు? పఠాన్లో విలను జాన్ అబ్రహం మనోడే. కానీ ఒక విషయంలో హర్ట్ అయ్యి, వాడి పెళ్ళం విషయంలో హర్ట్ అయ్యి వాడు దేశానికి ద్రోహం మారాడు. అంటే మనోళ్ళే మన దేశ ద్రోహులు, మన టెర్రరిస్టులు మనోళ్ళే అని చూపించే ప్రయత్నం చేశారు ఈ స్పై యూనివర్స్. యాక్చువల్ షుడ్ నాట్ డూ దట్. బట్ ఏదో బాక్స్ ఆఫీస్ దగ్గర అది కొంచెం అట ఏదో రకంగా ఆడేవి. కానీ దీంట్లో ఆ పాయింట్స్ ఏం లేవు, చాలా నీట్గా సింపుల్గా తీసుకెళ్ళాడు. అండ్ మహాతల్లి రాధిక ఆప్టే వచ్చింది. నా పిల్లలకి ఇలాంటి సినిమాలు ఎట్లా చూపించగలను అన్నావు. మరి ఓకే, నగ్న సన్నివేశాల్లో నటించిన దాఖలాలు ఉన్నాయి నీకు. అవును, ఎలా చెప్తావు? ఏమని మాట్లాడతావు? మరి మా పిల్లలకి నీ సినిమాలు ఎలా చూపించవచ్చు? ఎందుకు అంటే ఏదో కక్ష పెట్టుకొని చేస్తున్నట్టు అనిపించింది. ఇంత పెద్ద హిట్ అయ్యారు. బాలీవుడ్కి అసలు మంచి హిట్టే లేదు చాలా కాలం నుంచి. ఒక యానిమల్ తర్వాత యానిమల్ కూడా మన డైరెక్టర్ వెళ్ళి అక్కడ హిట్ తీస్తుంటే తప్పితే పెద్దగా ఏం లేదు. అండ్ ఇక్కడ అట్లీ వెళ్ళి అక్కడ ప్రొడ్యూసర్ అవ్వాలి. అండ్ మనోళ్ళే చేస్తారు. అక్కడ వాళ్ళ హీరోలను కూడా మనం తీసుకొచ్చి మన సినిమాలో క్యారెక్టర్లు ఇచ్చుకుంటున్నాం. విలన్, పవర్ఫుల్ విలన్ అని అదని ఇదని. సో అట్లా ఉన్న బాలీవుడ్ని నువ్వు కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు సంజయ్ దత్ ఈ రోజు కూడా నీ దగ్గర హీరోనే, మా దగ్గర విలను. అవును. సైఫ్ అలీ ఖాన్ మీ దగ్గర ఈ రోజు హీరోనే, మన దగ్గర విలను. హీరో కాదు సైఫ్ అలీ ఖాన్, మహారాజు. భూపాల్ సంస్థానం అంతా 15,000 కోట్ల ఆస్తున్న మహారాజు అయినా మా దగ్గర విలను. మేము రెమ్యునరేషన్ కూడా అంతే ఇస్తాం. ఎంత మేము ఇచ్చే 2 కోట్లు 3 కోట్ల రెమ్యునరేషన్ మా దగ్గర పని చేస్తున్నాడు. మీ దగ్గర పెద్ద హీరోనే, 500 కోట్ల సినిమా కూడా నువ్వు చేయొచ్చు. నెక్స్ట్ ఎవరిని చెప్పుకున్నా, హూ ఎవర్ ఇట్ ఈస్, ఎంతమందితో మాట్లాడాలనుకున్నా కూడా ఇంతే. అమితాబ్ బచ్చన్ మీ దగ్గర బిగ్ బి, మా దగ్గర క్యారెక్టర్ ఆర్టిస్టే. అవునా? సునీల్ శెట్టి అయినా ఎవరైనా సరే, అలానే నేను తక్కువ అనట్లా. అండ్ నెక్స్ట్ అజయ్ దేవగన్ అయినా ఈ రోజు కూడా మీ దగ్గర హీరోని, హీరో కమ్ బిగ్ ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్. ఇక్కడ స్టూడియో పెట్టుబడులు పెట్టే పెద్ద ప్రొడ్యూసర్. మా దగ్గర RRRలో చిన్న క్యారెక్టరే చేసింది ఇంతే. అది కూడా ఆఫ్టర్ ఇంటర్వెల్ బిఫోర్ ఇంటర్వెల్ వచ్చి ఇంత చిన్న క్యారెక్టర్. సో అట్లా టాలీవుడ్ ఎదిగింది. నేనేం బాలీవుడ్ తక్కువ చేయట్లేదు, టాలీవుడ్ ఎదిగింది. ఎదిగినప్పుడు మీరు కూడా కొంచెం అంటే లైక్ మీ హీరోలని అంతకు మించి స్థాయిలో ఎదిగేలాగా మీరు ప్రయత్నించాలి. మా దగ్గర ఏంటి, కోర్ట్ అనే ఒక సినిమా తీస్తే చిన్న పిల్లోడు అట్లా వచ్చాడు, వాడు పెద్ద స్టార్ హీరో అయ్యాడు. హనుమాన్ అని ఒక సినిమా తీస్తే ఒక పిల్లోడు స్టార్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఊరికే థియేటర్లు ఖాళీగా ఉన్నాయని చెప్పి కార్తికేయ ప్రింట్ వేస్తే నిఖిల్కి తెలియకుండానే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అవునా? సో అట్లాంటి కంటెంట్ ఉన్న సినిమాలు ఇక్కడ వస్తున్నాయి అన్నప్పుడు మళ్ళీ మమ్మల్ని చూసి మా పక్క రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంది. KGF, కాంతారాతో మా కన్నడ కూడా ఎక్కడికో వెళ్ళింది. సేమ్ అలాగే తమిళ్ కూడా ఎక్కడికో వెళ్తుంది. మలయాళం కూడా మలయాళం OTTలో అయితే మలయాళం దుమ్ము మామూలుగా లేదు. OTT అంటే మలయాళమే, ఇంకా థియేటర్లో ఏంటో తెలియదు కానీ OTT. ఇట్లా ఉన్నప్పుడు ప్రాంతాలన్నీ ఎదుగుతున్నాయి. మీ దగ్గర కూడా మరాఠీ సినిమా లేవాలి. మరాఠీ లేస్తుంది ఇప్పుడు, మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. బెంగాలీ సినిమా లేవాలి, గుజరాతీ సినిమా లేవాలి. అలా కూడా అన్ని సినిమాలు లేసేలాగా మీరు కూడా ప్రయత్నాలు చేసి
ఇండస్ట్రీని పైకి తెచ్చే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మీరే కొట్టుకు చేస్తే మీలో మీకే అది అమ్మో ఈ సినిమా హిట్ అయిందంట ఏందో దీన్ని ఏం చేయాలి అని మీరే కొట్టుకు చేస్తే ఇంకెక్కడ ఉంటారు డెవలప్మెంట్? బాలీవుడ్ ఆల్రెడీ ఇప్పుడు కుదేలైపోయింది. కొత్త వాళ్ళు ఇప్పుడు ముంబైకి వెళ్ళి అద్దంలో మొహం చూసుకొని ముంబైకి వెళ్ళట్లా, హైదరాబాద్కి వస్తున్నారు. ఇక్కడ సినిమాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వెబ్ సిరీస్లు అయినా ఏదైనా ఇక్కడే చేస్తున్నారు, వెళ్ళట్లేదు మా ముంబై. ఒకప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీ కూడా ముంబైలో ఇప్పుడు అంతగా లేదు. ఒకప్పుడు ఉండే, ఒప్పుకుంటా, మంచి మంచి రెమ్యునరేషన్స్, మంచి మంచి ఇది మంచి మంచి అది తీసుకున్నారు. ఎన్నో సినిమాలు వచ్చాయి హిందీలో, కొత్త కొత్త హీరోలు, కొత్త కొత్త వాళ్ళు. ఇప్పుడు ఏమీ లేవు, పెద్ద హీరోలే అసలు సినిమాలు తీయట్లా 2-3 సంవత్సరాల నుంచి. సల్మాన్ ఖాన్ సినిమా ఏదా అంటే సికిందర్ మొన్న ఫ్లాప్, మొన్న షారూఖ్ ఖాన్ సినిమా ఏదంటే పర్లేదులే పఠాన్ ఒకరు మోస్తారు ఆడింది, తర్వాత ఏం లేదు. ముగ్గురు అమీర్ ఖాన్, వీళ్ళ గురించే మాట్లాడుకోవాలి, ఇంకా వేరే హీరోలు లేరా? రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, వీళ్ళందరూ హీరోలు. ఇంకా బాలీవుడ్ మొత్తం ఖాన్ల మీద నడుస్తుంది అనే విమర్శన, అది నిజమేనా? అది వాళ్ళ ఇష్టం లే, ఖాన్ల మీద నడుస్తుంది అంటే ఇప్పుడు మనకు కూడా 4 కుటుంబాల మధ్య నడుస్తుంది అన్నట్టు మాట్లాడతారు. అట్లా ఏం లేదు. ఇప్పుడు ఎందుకంటే ఒకప్పటి నుంచి ఉన్నారు కదా మాట్లాడతారు. ఇప్పుడు అంత ఎందుకు మలయాళం గురించి మాట్లాడితే మమ్ముట్టి, మోహన్ లాలే అంటాం ఫస్ట్. ఇటు మాట్లాడితే రజనీకాంత్, వీళ్ళ గురించే మాట్లాడతాం. స్టార్ హీరోలు పనిగా ఎదిగినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడంలో తప్పు లేదు, వాళ్ళ చుట్టూ నడుస్తుంది అనుకోవడంలో కూడా తప్పు లేదు. కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు అక్కడ ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ కూడా వెబ్ సిరీస్లు చేసుకుంటున్నారు, సినిమాలు చేయట్లా, వెబ్ సిరీస్లు చేస్తున్నారు. అవి హిట్ అవుతున్నాయి, పర్లేదులే. బట్ ఈవెన్ దో మూవీస్ థియేటర్స్ ఉండాలి కదా. హైదరాబాద్ లాంటి ప్రదేశంలో, టాలీవుడ్లో ఇంత సినిమాలు ఉన్నా కూడా థియేటర్లు మూసుకునే పరిస్థితికి వచ్చాము. అలాంటిది బాలీవుడ్లో అసలు సినిమాలే లేకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు? ఏమీ లేవు. ఇక్కడ సినిమాలే అక్కడ మేము పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసుకొని వాళ్ళని బతికిస్తున్నాం. అక్కడ సినిమాలు రావట్లా. మన ఒక గంగూబాయ్ మూవీ వచ్చినప్పుడు ఇదే రాధిక ఈ మూవీ చూసి నా పిల్లలకి ఏం నేర్పియాలి అనకుండా ఈ దురంధర్ మూవీ చూసే పిల్లలకి ఏం నేర్పియాలి మూవీ నుంచి అనే ట్వీట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏముంటుంది? ఇంకొక చిన్న పోజ్, గంగూబాయ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫిలిం. అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరూ చూపించదగ్గ సినిమా. నేను ఆ సినిమాని సమర్థిస్తాను. రాధిక ఆప్టే మేబీ దాని మీద ఎందుకు పడలేదు నాకు తెలియదు, కానీ ఆమె ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. కానీ గంగూబాయ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫిలిం. ఇది ఒక సోషల్ అవేర్నెస్ సినిమా, అది చాలా మంచి సినిమా, అందరూ చూడొచ్చు. కామాటిపుర దానిపైన మరి వెరీ గుడ్ ఫిలిం. ఓకే, మరి దురంధర్ పైన ఎందుకు పడుతున్నారు? ఎందుకు పడుతున్నారు దురంధర్ మీద అంటే ఏం చెప్తాను చెప్పు. ఈ రణవీర్ సింగ్ వచ్చాడు కొత్తగా ఎక్కడి నుంచో, హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు, అంత పెద్ద హిట్. ఇప్పుడు మన టాలీవుడ్లో విజయ్ దేవరకొండ పరిస్థితి ఏంటి? నువ్వు పాన్ ఇండియా లెవెల్కి ఎందుకు రానివ్వట్లా అతన్ని? అక్కడ కూడా ఆయన పరిస్థితి, ఏదైనా సినిమాలు వస్తే ఎక్కువ విమర్శలు, ఎక్కువ రక్కుడులు ఇవి ఎక్కువ ఉంటాయి, మిగతాయి తక్కువ ఉంటాయి. అక్కడ కూడా అలాంటి సమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఏదో నడుస్తుంది. ఒకవేళ ఇదే మూవీ వేరే హీరో చేసేది ఉంటే? ఏ హీరో చేయట్లేదు. ఒక సినిమా ఒక హీరోతో వచ్చిందంటే అది ఇంకెవరు చేసినా ఉండదు, ఇంపాక్ట్ ఉండదు, వాళ్ళదే అది. అంటే వచ్చేటి అని మేబీ వచ్చేవి కావేమో. రిలీజ్ అయిన తర్వాత కొన్ని సినిమాలు చూస్తాం కదా, అది వాళ్ళు చేస్తేనే అది బాగుంటుంది. ఇంకెవ్వరిని ఊహించుకోలేము దాంట్లో. వేరే హీరోలతో నువ్వు రీమేక్లు చేసినా సరే సెట్ అవ్వదు, కొన్ని వాళ్ళవే అంతే. అది వాళ్ళు ఉంటేనే బాగుంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.